అమ్మాయి ఎలా ఉండదు? చాలా తెల్లగా ఉంది, బాగుంది. సత్యమూర్తి, మీ అమ్మాయి. సారీ రామచంద్రయ్య, ఈ కాలం పిల్లలు బాగా పాడైపోయినారు. సాయంత్రం అయితే కట్టుకున్నోడే క్లబ్బులకి పబ్బులకి తీసుకెళ్లాలనే స్థాయికి ఎదిగిపోయారు. మీ కుటుంబానికి మా అమ్మాయి కరెక్ట్ కాదు, అందుకే పంపించలేదు. పంపించలేదా? నేను ఈ జిల్లా కలెక్టర్ నండి. క్షమించమ్మా, ఆయన ఫ్రెండ్ కూతురు యుఎస్ నుంచి వచ్చింది. ఒకసారి అమ్మాయిని పంపిస్తాను, మురళీకృష్ణకి చూపించు, నచ్చితే పెళ్లి చేసేద్దామని అన్నారు. తనేమో అనుకుని. మీరేంటమ్మా ఇలా వచ్చారు? మురళీకృష్ణ గారిని కలుద్దామని వచ్చానండి. అట్నా? ఈయన్నే రైతులతో ఉన్నాడు. రామ్మా రా. మేనేజర్ గారు, సార్. మా రైతులందరి తరఫున సార్, లోన్స్కి షూరిటీ సంతకం నేను పెట్టాను. ఓకే సార్. వ్యవసాయానికి ఎంత లోన్ అడిగినా అంత ఇచ్చేయండి. అలాగే సార్. వాళ్ళకి నేనున్నాను. ఓకే సార్. నేను మీలో ఒకండి, మీ కుటుంబంలో ఒకండి. దండం పెట్టి దూరం చేయొద్దు. పదండి, వెళ్ళి కలిసి ఫోన్ చేద్దాం. పిలుస్తాను. సార్ వారు పనిలో ఉన్నారు, నేను తర్వాత కలుస్తాను. వీటి మీద మీ సిగ్నేచర్స్ కావాలి. నిన్న మురళీకృష్ణ గారింటికి వెళ్ళాను. థ్యాంక్ యూ. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. తన్నే కాదు, తన ఫ్యామిలీని చూశాక సంస్కారం వాళ్ళ ఇంట్లోనే పుట్టినట్టు అనిపించింది. స్ట్రేంజ్ ఏంటంటే మన కలెక్టర్ ఆఫీస్ కంటే వాళ్ళ ఇంటి దగ్గరే జనం ఎక్కువగా ఉన్నారు. గ్రేట్. ఒక్క విజిట్లోనే చాలా అబ్జర్వ్ చేసావు. మేడం, మిమ్మల్ని కలవడానికి మురళీకృష్ణ గారు వచ్చారు. మురళీకృష్ణ గారా? 2 minutes ఆగి పంపు. ఓకే మేడం. నమస్కారం అండి. మురళీకృష్ణ గారు, మీరెప్పుడొచ్చారు? జస్ట్ 2 minutes అయిందండి. మీరు వెయిట్ చేయడం ఏంటండి, మీరు డైరెక్ట్ గా వచ్చేయచ్చు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. కూర్చోండి. ఏంటండి ఇలా వచ్చారు? సారీ అండి, నిన్న మీరు ఇంటికి వచ్చారట. అదే టైంకి చుట్టుపక్కల రైతులు వచ్చున్నారు. ఆ బిజీలో చూసుకోలేదు. పర్లేదండి, బట్ మీ ఫ్యామిలీని కలిశాను. ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఇంకేంటండి? రేపు మా హాస్పిటల్లో పల్స్ పోలియో కార్యక్రమం ఉంది. జస్ట్ మీరు 1 గంట వస్తే చాలండి. ఐ థింక్ ఐఎమ్ ఫ్రీ. థ్యాంక్ యూ అండి. పొద్దున్నే 9 o'clock. పల్స్ పోలియో ప్రోగ్రామ్ యూజువల్ గా కండక్ట్ చేసేది మనం కదా, తనేంటి? స్కూల్స్ అండ్ కాలేజెస్ మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల హాస్పిటల్స్ అన్నీ తను కట్టించినవే. అంతేకాదు, విత్ బెస్ట్ ఫెసిలిటీస్ అండ్ బెస్ట్ డాక్టర్స్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సరే, ఏవో సిగ్నేచర్స్ కావాలన్నారు. మైన్ లీజ్ ఎక్స్టెన్షన్ ఫైల్. కాపర్ మైన్ ఇన్ నల్లమల ఫారెస్ట్. ఇది గ్రీన్ జోన్ కదా, దీనిలో మైనింగ్ ఏంటి? అదే నా డౌట్ కూడా. బట్ నేను వచ్చేసరికే పర్మిషన్స్ అన్నీ సెట్ అయ్యి మైన్ ఆపరేషన్లోకి వచ్చేసింది. ఐ థింక్ సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్. పద్మావతి గారు, కంప్లీట్ మైన్ యాక్టివిటీస్ రిపోర్ట్ నాకు కావాలి. అండ్ కీప్ ఇట్ బిట్వీన్ యూ అండ్ మీ ఓన్లీ. బై ద వే, ఆ డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ కూడా ఆ మైన్ ఓనరే. ఆ మైన్ ఓనర్ పేరేంటి? వరదరాజులు, వరద మైన్స్. ఏం జరిగింది? ఆయన రక్తం కక్కుని పడిపోయింది. ఆయన రక్తం కక్కునా? లేనా? రే పని పండ్రా. ఏంట్రా పని ఆపారు? ఏళ్ల నుండి మట్టి పని చేసిన బతికేటాళ్ళం. ఎట్టాంటి చోట పని చేసినా మాకేం కాల. ఇక్కడ లోతు పోయే కొద్ది రక్తం కక్కోడాలో దురదలో కళ్ళు మంటలు వస్తున్నాయి.
ఎందుకు నాయనా మనకి ఉండరా. అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది తేల్తేనే మళ్ళా పనిలోకి వస్తాం. పదండ్రా. అమ్మా ఎవరయ్యా నువ్వు? అడవిలో వెళుతుంటే కారు ఆగిపోయింది. ఆకలిగా ఉంది. అయ్యో, మా ఇంట్లో అన్నం లేదయ్యా, జొన్న సంకటే ఉంది, తింటారా? ఏదైనా పర్వాలేదమ్మా. ఒరే చిన్నడా, ఆకట్టుకురా, రండి. మీరు తిన్నారా? మా ఇంటి ఆయన పట్నం పోయాడు సామి, ఆయన కొండుతాలే, నువ్వు తిను సామి. మ్మ్. సేగడుకో సామి, బయట వర్షంలో యాడికి పోతారు. నేను అన్నం తిన్న దగ్గర రుణం ఉంచుకోను. అయ్యో, అదేం వద్దులే సామి. రుణం తీర్చుకునే వెళ్తా. నా మైండ్లో ఏం జరిగితే మీకెందుకురా ఎర్రి నా కొడక. ఇక నుంచి ఎవరైనా సరే నాకు బురదంటింది, నాకు దొరదొచ్చింది, నాకు బ్లడ్ వచ్చింది, నా గడ్డొచ్చింది అని అడ్డమైన సాకులు చెప్తూ పనాపితే నా పంపకే పిలిచి గూడెం గూడెం మొత్తానికి ఆకులేసి పెడతా. తల భోజనం. హాయ్ అండి. రండి. యా, పిల్లలు బాగా సిస్టమేటిక్ గా ఉన్నారే. Thank you so much. Love you all. Touched my heart. Hello, please. బిడ్డ జాగ్రత్తమ్మా. డాక్టర్, పిల్లలందరినీ బాగా చూసుకోండి. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అండి, యు మేడ్ మై డే. పువ్వులిస్తే అయిపోయిందా? దావత్ లేదా? మన ఇంట్లోనే ఈరోజు భోజనం. దావత్ అడిగితే పసుబొట్టుకు పిలుస్తున్నావేంది? మరేం కావాలి మ్యామ్? మ్యామా? చూడు, నేనిప్పుడు కలెక్టర్ కాదు. ఐఎమ్ జస్ట్ శరణ్య అండ్ యూర్ జస్ట్ మురళీకృష్ణ. ఈ రోజు నేనేం అడిగినా కాదనకూడదు. ఇగో మురళీకృష్ణ, ఫికర్ పడకు,
మా తెలంగాణలో నచ్చినోళ్ళని దగ్గరోళ్ళని ఏకవచనంతో పిలుస్తాం. మా మాటల్లో పెత్తనం ఉంటది గాని మనసు మెత్తగుంటది. నీకు ఓకే కదా? అవు లైన్ వేస్తున్నావా? గదే స్టేజ్ మీద మంచిగా చెప్పినావు, దిల్ ఖుష్. బర్త్డే సెలబ్రేషన్ చేసినావు, డబల్ ఖుష్. నా మీద మస్తు ఫోకస్ పెట్టినావులే, ఏంది కథ? మీ చీరగట్టులో తెలుగుతనం ఉంది, మీ నడకలో హుందాతనం ఉంది, మీ మాటలో ముగిసూటితనం నాకు నచ్చాయండి. సీటు బెల్ట్ పెట్టుకోండి. జీవితం చాలా విలువైనది. సారీ. ఏంటి దావత్ ఇక్కడ? జల్దీ రా. ఎక్కు. ఎక్కాలా? ఎవరైనా చూస్తే బాగోదేమో. ఇంత దూరం వచ్చినాక కూడా నేను గుర్తుపడతారా? ఎక్కు. బాబు 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 మీరిక్కడ? తను ఇంత దూరం పట్టుకొచ్చినా నీ ఫాలోయింగ్ తగ్గలేదులే. తగ్గవమ్మా, ఆయన ఫ్యాన్స్ అస్సలు తగ్గం. బాబు మీరు వచ్చారని మా కుర్రోళ్ళకి ఒక్క మెసేజ్. తాటి తోపులో ధనాధన జంటకొచ్చిన అన్నోదిన. అన్నోదిన ఎర్దిరేట తాటి తోపులు. ఎలా ఉందో వదినా? ఇప్పుడు చంపుతా. పొత్తాడేగా, ఎక్కు, దింపు. బాబు ఊపిడ్డులే, దించో. మా బాబే అనుకుంటే మా బాబు కంటే డబల్ బాబులా ఉందే. ఈ టైంలో ముందు గిది మందు కాదు, మెడిసిన్, మా ట్రెడిషన్. గిది తీసుకుంటే బాడీ సాఫ్ అవుతుంది, దిమాగ్ కూల్ అవుతుంది. చిన్నతనంలో గివాని చెయ్యలే. వీడియో గేమ్లు ఆడాల్సిన లేత బాల్యంని వాణ్ణి వీణ్ణి బాధనికి వాడిండమ్మా. ఇదిగోమ్మా తీసుకో. కూసో. కూసో ఎక్కడా? అరే కూసో. గిది పట్టుకో. ఏ బాబు తల్లి. తొక్కునదా? అమ్మా తొక్కంటే మామిడికాయ తొక్కురా బాయ్. ఓ ఆవకాయ పద్ద గదే. ఉందమ్మా. ఇదిగో అమ్మా. సూపర్. ఇగో నాకు. అట్లా కాదు, గిట్లా తీసుకోవాలి, ఇట్లా రాసుకోవాలి, ఇట్లా రాలే. నోరు తెరు. ఏం నాకుతున్నారు బాబు? నాకండి బాబు, నాకండి. అమ్మగారు బాగా నాకిస్తున్నారు. నాకితేనే ఆ గొంతులో గడగడ తగ్గుతుంది బాబు. కళ్ళు తాగడం అనేది ఒక కళ. నేను చూపిస్తా, చూసి నేర్చుకో. లే గడొప్పిండి.